హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. 2-3 నెలల వరకు నిల్వ ఉండి చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ క్యారెట్ పచ్చడిని టిఫిన్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకుని తింటే చాలా సూపర్గా ఉండే ఈ క్యారెట్ నిల్వ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. మన నిల్వ పచ్చడిని నేను ఇక్కడ కప్పు కొలతలతో అయితే చూపిస్తున్నాను. ఒక పెద్ద కప్పుతో క్యారెట్ తురుముని అయితే తీసుకున్నాను. అదే గ్రాముల్లో అయితే 300 గ్రాములు క్యారెట్ తురుము, పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ వెల్లుల్లిని అయితే తీసుకున్నాను. మనం ఇలా తీసుకున్న వెల్లుల్లిని మిక్సీలో వేసుకునే కన్నా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని మనం ముందుగా తురుముకుని పెట్టుకున్న క్యారెట్ తురుములో వేసుకోవాలి. పచ్చళ్ళలో వేసుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ మెంతుల్ని, ఆవాల్ని మంచిగా ఫ్రై చేసుకుని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అలా ప్రిపేర్ చేసుకున్న 2 టీ స్పూన్లు ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతుపిండి, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారము, 1 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ను డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కనుక నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని, సరిపోకపోతే ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత ప్యాన్లో 1/2 కప్పు నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను. నువ్వుల నూనె ప్లేస్లో పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె మంచిగా వేడైన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెప్పలు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 4 నుంచి 5 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని కరివేపాకు మంచిగా చిటపట్లాడిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుని కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నూనె బాగా వేడిగా అయిపోయిందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని కలుపుకుంటే నూనె ఎక్కువగా వేడవ్వకుండా ఉంటుంది. మనం ముందుగా కలుపుకుని పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని పోపు దినుసులన్నీ క్యారెట్ తురుములో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని క్యారెట్ తురుము లైట్గా మగ్గేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా మగ్గి ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా మగ్గేలాగా ఫ్రై చేసుకుంటే మన క్యారెట్ నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ జార్లో వేసుకుని పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. దేంట్లోకైనా సూపర్గా ఉండే ఈ నిల్వ పచ్చడిని మీ ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.